గొర్రె కషాయుడిని నమ్ముతుందని వాడు డుర్రు మాటలకే నమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజలు కూడా అంతే. కేంద్రం చేస్తూ ఉంటే దాని మీద విషం చిమ్మేటటువంటి వాళ్ళ మాటలే నమ్ముతున్నారు తప్పించి నిజాన్ని మాత్రం నమ్మట్లేదు. దానికి సాక్ష్యం నిన్న రైల్వే బడ్జెట్లో తెలంగాణకి కేటాయించినటువంటి అంశం. 2009-14 మధ్యలో తెలంగాణలో ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఏటా 886 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఉమ్మడి రాష్ట్రానికి మొత్తం ఆంధ్రాకి ఇప్పుడు ఉట్టి తెలంగాణకి 5071 కోట్లు కేటాయించారు. ఉట్టి తెలంగాణకి గతంలో ఏటా సగటున 17 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లు నిర్మిస్తే తెలంగాణలో ఇప్పుడు సగటున 142 కిలోమీటర్లు నిర్వహిస్తున్నారు. అదే సందర్భంలో ఇందులో 850% వృద్ధి నమోదైంది. రైల్వే లైన్ల విద్యుదీకరణ 100% పూర్తయింది తెలంగాణలో. ఇంకా ఆంధ్రాలో 97%, ఇక్కడ 100% పూర్తయింది తెలంగాణలో. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం 31,221 కోట్లు పెట్టుబడి పెడుతోంది. 40 స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. 10 ఏళ్లలో 414 వంతెనలు నిర్మించారు. 45 స్టేషన్లో స్థానికోత్పత్తుల విక్రయ కేంద్రాలు పెట్టారు. ఇది తెలుసా జనాలకి? ఎవడు రాస్తాడు? ఎవ్వడు రాయడు.